దేశ చరిత్రలో కని విని ఎరగని ఉద్యమ ప్రభంజనం విరుచుకుపడింది. ఈ ప్రభంజన వరవడిలో అన్ని వ్యవస్థలు బీటలు వారుతాయా అని భయపడే పరిస్థితి ఏర్పడింది. ప్రముఖ నాయకుడు లంబోదరం ప్రారంభించిన ఈ అపూర్వమైన దీక్షా నిరసన కార్యక్రమం అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించడమే కాకుండా ఆలోచింపజేస్తుంది. ఆ జన జీవితంలోకి వెల్లువలా పోటెత్తిన ఈ దీక్షా ఉద్యమం గురించి మాట్లాడడానికి ఈ ఉద్యమ సానుభూతి పరుడు పిచ్చేశ్వర గారు మనతో ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. ఫాలో మీ. చెప్పండి పిచ్చేశ్వర గారు. చెప్పాలంటే మరి చాలా చెప్పొచ్చు, కానీ మీ మీడియా వాళ్ళు త్వరగా చెప్పండి అని చెప్పి మరి తరుగుతూ ఉంటారు. అయినా చెప్తాను, ఇది ఓ రంగా చూస్తే మరి ఈనాడు ఉన్నటువంటి ఈ సామాజిక ఆర్థిక రాజకీయ పరమైనటువంటి సాంస్కృతిక జాతీయ పరిస్థితుల్లో ఒక విలక్షణమైనటువంటి అనితర సాధ్యమైనటువంటి మరి మనం ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో పిచ్చేశ్వరరావు గారు, మీరు ఆ జరుగుతున్న దీక్ష గురించి చెప్పండి ప్లీజ్. అదే కదా చెప్తా ఉన్నాను. మరి ఇది ఆషామాషిగా మామూలుగా వాళ్ళు చేసేటువంటి దీక్ష కాదు, ఇది ఆమరణ ఆహార దీక్ష. అదే మీ వరస చూస్తుంటే మీరు కూడా ఆ దీక్షలో ఉన్నట్టున్నారు. మీరు చేస్తున్న ఆమరణ ఆహార దీక్ష గురించి మా ప్రేక్షకులకు కూడా చెప్పండి ప్లీజ్. మామూలుగా ఈ నిరాహార దీక్ష అంటే అందరూ కూడా అన్నపానీయాలు మానేస్తూ ఉంటారు, కానీ ఈ ఆమరణ ఆహార దీక్ష చేసేవాళ్ళు వాళ్ళ సపోర్టర్స్ నాన్ స్టాప్గా తింటూనే ఉంటారు. ఇదో వెరైటీ దీక్ష. ఈ ఆమరణ ఆహార దీక్ష చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ కోట్లాది మంది అనుచరులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరే వరకు నిరంతరం తింటబోతామే. అజీర్తి రాని, అల్సర్ రాని, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాని, క్యాన్సర్ రాని, శివరాకరికి హరిహరాదులు అడ్డం వచ్చినా సరే ఈ ఆమరణ ఆహార దీక్ష మాత్రం ఆగేది కాదంతే. ఓకే పిచ్చేశ్వర గారు, ప్రజానాయకులు లంబోదరం గారి ఆమరణ ఆహార దీక్ష శిబిరాన్ని ఓసారి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. చెప్పండి పిచ్చేశ్వర గారు, ఈ ఆమరణ ఆహార దీక్ష ఎంతకాలం కొనసాగే అవకాశం ఉందంట? అబే ఇది ఆగేది కాదమ్మా. ఈ ఉద్యమం గ్రామ స్థాయిలోకి చొచ్చుకుపోయింది. ఈ దశలో మా న్యాయపరమైనటువంటి కోరికలు నెరవేరే వరకు అటు ఉదయించిన సూర్యుడు ఇటు అస్తమించినా సరే మా ఉద్యమం ఆగదు కాక ఆగదంతే. చాలా థ్యాంక్స్ అండి పిచ్చేశ్వర గారు. ఇవా మీరిట్ట డైరెక్ట్గా క్వశ్చన్లు వేస్తే నేను చెప్పనయ్యా. అరే మీరు కమ్మగా ముందు భోజనాలు చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. చికెన్ ఉంది, మటన్ ఉంది, ఫిష్ ఉంది, బిర్యానీ ఉంది, కబాబు, రుబాబు అన్నీ ఉన్నాయి. అవన్నీ కావండి, మీ అవినీతి పరులంతా కలిసి ఈ ఆమరణ ఆహార దీక్ష ఎందుకు చేపట్టారో ముందు నాకు అది చెప్పండి. చెబుతా అది చెప్పటానికేగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిపించింది. ఇగో కానీ మీరు వెళ్ళేప్పుడైనా సరే కమ్మగా భోజనాలు చేసి వెళ్ళాల్సిందే, అది నా మాట. సరే, ఇప్పుడు ఇంతకీ మిమ్మల్ని పిలిపించిన విషయం ఏంటంటే దేశంలో ప్రజానీకం అంతా ఏదో అవినీతికి వ్యతిరేకంగా నిలబడ్డారని, బ్రహ్మాండం ఏదో బద్దలైపోయిందని కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ మీరే చూడండి, ఇప్పుడు అవినీతికి అనుకూలంగా జన సముద్రాలు పోటెత్తిపోట్లా. ఇవాళ ఓ పట్టణం లేదు, ఒక పల్లెటూరు లేదు, వీధిన వాడల కోట్లాది మంది ప్రజానీకం ఆమరణ ఆహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజానాయకుడు లంబోదరం గారికి మద్దతుగా అన్ని వర్గాల ప్రజానీకం ఎక్కడికక్కడ ఆమరణ ఆహార దీక్ష శిబిరాలు ఏర్పాటు చేసుకొని భోజనాలు చేస్తూ ఉన్నారు. కడుపు నిండా క్షమించాలా, కడుపు పట్టనంతగా
మరి తింటా ఉన్నారు. వర్ధిల్లాలి వర్ధిల్లాలి నశించాలి నశించాలి. అంటే సాధారణంగా అవినీతికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటారు. మీరు దానికి కౌంటర్ గా ఆమరణ ఆహార దీక్ష చేస్తున్నారా? మరి అదేగా నేను అనేది. అదే స్వామి చెప్పినట్టు రామాయణం అంతా విని అది కదా. ఇప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష ఎవడన్నా చేస్తాడు, దాంట్లో వెరైటీ ఏముంటుంది. ఇది అవినీతి అనుకూల ఆమరణ ఆహార దీక్ష. సర్లేండి, ఇంతకీ మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి. చెబుతా. డిమాండ్ నెంబర్ 1, అన్ని రంగాల్లోనూ అవినీతిని చట్టబద్ధం చేయాలా. డిమాండ్ నెంబర్ 2, అవినీతి పరులందరికీ వాళ్ళ కెపాసిటీని బట్టి మరి అవార్డులు రివార్డులు ఇచ్చి తగు రీతిలో ప్రోత్సహించాలా. అబ్బా, మరి డిమాండ్ నెంబర్ 3 ఏంటో? ఇది చాలా ఇంపార్టెంట్ డిమాండ్. ఇక భవిష్యత్తులో ఎవరు కూడా అవినీతికి వ్యతిరేకంగా ఎటువంటి పోరాటాలు చేయకూడదంటే. మీ ఉద్యమ నేత లంబోదరం గారు తినటమేనా ఏమైనా మాట్లాడేది ఉందా? ఇది సమరం, జీవన్ మరణ సంగ్రామం. చావోరేవో తేలాల్సిందే. ఇట్ట తింటా పోతే గ్యారెంటీకి సస్తావు. నా ఆమరణ ఆహార దీక్ష భగ్నం చేయడానికి చాలా కుట్రలు జరుగుతున్నాయి. చివరికి నేను తినే తిండిలో కూడా విరోచనాలను మందు కలపడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కానీ నేను తిన్న తిండి దాటికి ఆ మందు కూడా పనిచేయకుండా పోయింది. డాక్టర్లు నాకు బాగా అజీర్తి ముదిరింది అంటున్నారు. దేహం కోసం త్యాగాలు చేసిన కుటుంబం మాది. నా ప్రాణాలైనా పోవచ్చు, కానీ అవినీతి వర్ధిల్లాలి అన్న ఆశయం మాత్రం నిలబడాలి. నా పోరాటం రాబోయే తరాల అవినీతి పరుల కోసం, వారి బంగారు భవిష్యత్తు కోసం. అవినీతి అవినీతి వర్ధిల్లాలి, నశించాలి. చూసారా, ఏదో కొంతమంది గాంధేయవాదులు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ మరి మెజారిటీ ప్రజానీకం మాత్రం మాతోనే ఉన్నారని మరి సవినయంగా ఈ సభాముఖంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. యావన్ మంది ప్రజానీకం కూడా చాలా దీక్షగా ఈ ఆమరణ ఆహార దీక్ష కార్యక్రమంలో పాల్గొని మరి విపరీతంగా తింటా ఉన్నారు. అదే ప్రకారంగా మన ప్రజానాయకుడు లంబోదరం గారు చేస్తున్నటువంటి ఈ ఆమరణ ఆహార దీక్ష కార్యక్రమంలో దేశవ్యాప్తంగా అవినీతి పరులంతా పాల్గొని కదులుతూ ఉన్నారు. మరి చమత్కారంగా లంబోదరం గారికి కొత్త పద్ధతుల్లో అపూర్వమైనటువంటి రీతిలో మద్దతు ఇస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్తు.